పలికేటువంటి దైవం. అసలు పిలవగానే పలుకుతాడు ఆయన. అంటే మనకు కనబడడా స్వామి అంటే అది మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న. కనబడాలంటే భగవంతుడు కనబడి నువ్వు ఎంత పుణ్యం చేసి ఉంటావు. లాస్ట్‌కి మనకి ఈ యొక్క మన సప్త ఋషులకు కూడా వాళ్ళ దర్శనం సులభంగా కాదు. సప్త ఋషులు భగవంతుడితో ప్రత్యక్షంగా మాట్లాడారు. శుక్రాచార్యుడు కానీ, జమదగ్ని కానీ, ఇతర మనకున్నటువంటి వశిష్ఠులు కానీ, వాళ్ళు వాళ్ళ యొక్క పరిపూర్ణమైనటువంటి జప తపస్సుతో వాళ్ళు భగవంతుడితో మాట్లాడారు. కానీ మళ్ళీ భగవంతుడు చూడడానికి మళ్ళీ వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మరి అటువంటి వారికి వాయుభక్తం, వాళ్ళ వాయుభోజనం అంటే గాలిని పూజిస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళని మనము భగవంతుడు చూపిస్తామని అడిగితే మూర్ఖం కాకపోతే ఏమవుతుంది అది? నేను దానికి ఒక అంటే మనం దత్తాత్రేయ అవతారం నుంచి పక్కకి వెళ్తున్నాం మనం. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఇది. చాలామంది వచ్చి నన్ను అడుగుతుంటారు, ఆమె దేవుడు చూపిస్తారా అని చెప్పి అడిగేటువంటి సూడో నాస్తికులు ఉంటారు. ఈ సూడో నాస్తికులు అడిగే ప్రశ్న ఒకటి ఏంటంటే, నేను అడిగేది సరే చూపిస్తాను, దానికి ఒక చిన్న శ్రమ చేయాలంటారు. రైట్, ఓకే చేయాలంటారు. చాలా టీవీలో చెప్పాను నేను. వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం అంటే వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 వరకు ఒక చిన్న పని చేయాలి. మీరు శ్రమ అనుకోవద్దు, దాన్ని చేయాలి తప్పకుండా. ఒక పరీక్ష రాస్తే ఆ కలెక్టర్ అవ్వాలంటే ఒక పరీక్ష, కఠిన పరీక్ష రాయాలి కదా. ఐఐటి చదవాలంటే కఠిన పరీక్ష రాయాలి కదా. కానీ అటువంటి పరీక్ష ఉంటుంది, రాయాలి. అరగంట సేపే, మీరేం రాయక్కర్లేదు. చిన్న పని చెప్తాను, మీ శ్రమ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే, మీ కంట్లకి 2 క్లిప్పులు పెడతా ఓపెన్ చేసేసి, కనుగుడ్లని కదిలించకుండా మనకి మిట్ట మధ్యాహ్నం మీరు సూర్యుని చూస్తుండాలి అరగంట సేపు. నేనే మళ్ళీ గంట 2 గంటలు రాయట్లేదు, అరగంట సేపు చూడాలి. అరగంటలో కనుక మీ కనుగుడ్లు డైరెక్ట్ అక్కడి నుంచి మనం ఐ టెస్ట్కి వెళ్దాం, ప్రసాద్ ల్యాబ్స్కో లేదా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్దాం, వెళ్ళి మీరు టెస్ట్ చేద్దాం. మీ కనుగుడ్లు బాగున్నాయి అంటే దేవుడిని మీకు కనబడ్డని అర్థం. అంటే దేవుడు మీకు కనబడలేదని అర్థం, దేవుడు లేడని అర్థం. నీ కనుగుడ్లు పాడైపోయినాయా, కొద్దిగా ఇబ్బంది వచ్చింది, క్యాటరైస్ దెబ్బతిందని చెప్తే మాత్రం దేవుడు ఉన్నట్లు లెక్క.